నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, తండ్రి చేసినటువంటి అప్పులకు వారసులు అంటే అతని యొక్క కుమార్తెలు కుమారులు బాధ్యులవుతారా? సో మిత్రులారా, మన దేశంలో ఉన్నటువంటి సివిల్ ప్రొసీజర్ కోడ్ సిపిసి చట్టంలోని సెక్షన్ 50 ఈ అంశం గురించి వివరణ ఇస్తుంది. ఒక తండ్రి అప్పు చేసి మరణిస్తే ఆ తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తి కానీ, లేకపోతే ఆ తండ్రి కష్టార్జితంతో సంపాదించిన ఆస్తి కానీ అతని వారసులు కొడుకులు కూతుర్లు ఏ రకంగా ఏ నిష్పత్తిలో ఆ ఆస్తులను పంచుకుంటారో అదే నిష్పత్తిలో ఆ తండ్రి చేసినటువంటి అప్పులను కూడా సమానంగా బాగా పంపిణీ చేసుకోవాలి. అది సాధారణ న్యాయ సూత్రము, ధర్మ సిద్ధాంతము. ఆస్తి ఒక కుమారుడు ఎక్కువ నిష్పత్తిలో తీసుకుంటే ఆ నిష్పత్తిలో అతను అప్పులను పంచుకోవాలి. ఒకవేళ అందరూ సమానంగా ఆస్తి బాగా పంపిణీ చేసుకుంటే అప్పులను కూడా సమానంగా బాగా పంపిణీ చేసుకోవాల్సిందే. సో చాలా వరకు కూతుర్లకు మాకు సంబంధం లేదు అని చెప్పి దూరంగా వెళ్ళే సందర్భాలు కూడా ఏర్పడతాయి. మరి వారు ఆస్తిలో వాటాలను అడిగే సందర్భం ఏర్పడినప్పుడు ఆ తండ్రి చేసినటువంటి అప్పులకు కూడా బాధ్యత వహించాలి అనేది ఈ సెక్షన్ యొక్క సారాంశము. కాబట్టి ఆస్తులతో పాటు అప్పులకు కూడా బాధ్యులే. ఒకవేళ తండ్రి నుంచి వచ్చినటువంటి ఆస్తిని బాగా పంపిణీ చేసుకున్న తర్వాత ఆ ఆస్తులను దుర్వినియోగం చేసిన, అంటే ఆ వారసులలో ఎవరైనా అమ్మివేసినా, వారు తిరిగి అప్పుల పాలైనా తండ్రి చేసిన అప్పులకు కూడా వాళ్ళు బాధ్యులే అవుతారు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.